చేతిలో పెద్ద సినిమా లేని రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసిందా? ఒకే హీరోతో 2 సార్లు నటించి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన రష్మిక లక్కీ హీరోతో మూడోసారి జతకడుతుందా? ఒకవైపు పెళ్లి పనులు పెట్టుకుని మరోవైపు డేట్స్ ఇచ్చిందా? ఇంతకీ రష్మిక సైన్ చేసిందంటూ ప్రచారం జరుగుతున్న ఆ సినిమా ఏంటో చూద్దామా? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారని టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా దీపిక పదుకొనే యాక్ట్ చేస్తోందంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. మరో 2 హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఉన్నారని ప్రచారం జరుగుతుందే గానీ అఫీషియల్ గా ప్రకటించలేదు. లేటెస్ట్ గా రష్మిక పేరు తెరపైకొచ్చింది. అల్లు అర్జున్ అట్లీ మూవీలో రష్మిక నటించడమే కాదు, ఆల్రెడీ షూట్ లోకి వచ్చేసిందంటూ బీటౌన్ లో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అయితే రష్మిక ఇందులో హీరోయిన్ మాత్రం కాదని, విలన్ గా కనిపిస్తోందన్న న్యూస్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపీటలెక్కుతున్నారన్న వార్త స్ప్రెడ్ అవుతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో హిందీలో కాక్టైల్ 2, తెలుగులో మైసా తప్ప మరో మూవీ లేదు. పెళ్లి కోసమే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు తప్ప కొత్త సినిమాలు ఒప్పుకోలేదు అనుకుంటే ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసిందట. పెళ్లి టైంలో అల్లు అర్జున్ మూవీలో విలన్ అంటూ కొత్త వార్త పుట్టుకొచ్చింది. పుష్ప 2తో బన్నీ రష్మిక హిట్ పేరైంది. కొత్త సినిమాలో విలన్ గా నటించిన లక్కీ హీరోయిన్ తో మరోసారి స్క్రీన్ పంచుకుంటున్నాడు బన్నీ. సమ్మర్ నాటికి సినిమా పూర్తి చేసి క్రిస్మస్ కు లేదంటే 2027లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాకుండానే పవన్ మరొక మూవీ మొదలు పెట్టేస్తున్నాడు. పొలిటికల్ గా ఎంత బిజీగా ఉన్నా సినిమాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఎలక్షన్స్ కు ముందే ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టడానికి డేట్స్ ఇచ్చేశాడు. పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు చూద్దాం. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఏ సినిమా చేస్తాడన్న సస్పెన్స్ కు తెరదించుతూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. 2 నెలలుగా కెమెరాకు దూరంగా ఉన్న సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న థియేటర్స్ లోకి వస్తోంది. మార్చి 26న ఉస్తాద్ వస్తుంటే వారం ముందే కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు పవన్. ఉగాది సందర్భంగా మార్చి 19న షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెడుతున్నాడు. సినిమా అయితే మొదలవుతుంది. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో పవన్ కూడా తెలియదు. ఆయన తలుచుకుంటే షూటింగ్ 1 నెల రోజుల్లోనే పూర్తి చేస్తాడు. కానీ పొలిటికల్ గా బిజీ కావడంతో డేట్స్ ఎప్పుడు ఇచ్చేది తెలియదు. పవన్ సురేందర్ రెడ్డి మూవీని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలియదు. కానీ 40 నుంచి 45 రోజుల పాటు పవన్ డేట్స్ ఇస్తే చాలట. హీరో పార్ట్ షూటింగ్ ను ఫినిష్ చేస్తారు. అయితే ఆ డేట్స్ ఇచ్చేది ఎప్పుడో చెప్పడం చాలా కష్టం. ఆ క్లారిటీనే ఉంటే ఆయన ఇచ్చే 30-40 రోజుల షూటింగ్ డేస్ తో 3-4 సినిమాలు చేసేయచ్చు. ఏపీ ఎన్నికలకు ముందు ఏడాది పాటు సెట్స్ పైకి వెళ్ళని పవన్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కూడా 6 నెలలు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ ని జెట్ స్పీడ్ లో పూర్తి చేశాడు. ఈ 3 సినిమాలతో పాటే కమిట్ అయిన సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సిందే. బయటకు ఈ 3 సినిమాలే కనిపించని ఆ 4వ సింహం త్వరలో ముందుకొస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ కు రిలీజ్ అయితే సురేందర్ రెడ్డి మూవీని దసరాకు లేదంటే డిసెంబర్లో రిలీజ్ చేస్తారని తెలిసిందే. పవన్ సురేందర్ రెడ్డి మూవీనే కాకుండా మరొక 1-2 సినిమాలకు కూడా చేసే అవకాశం ఉందట. ఏజెంట్ రిలీజ్ అయ్యి 2 ఏళ్లు దాటినా సురేందర్ రెడ్డి మరో మూవీ చేయలేదు. పవన్ తో సినిమాను అందరూ మర్చిపోయారు. ఎంతో మంది హీరోలకు కథలు చెప్పినా ఏది వర్కౌట్ కాలేదు. చివరకు పవన్ నుంచే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి ఆస్థాన రచయిత వక్కంత వంశీ కథ అందించాడు. రీ ఎంట్రీ తర్వాత మాటల మాంత్రికుడే పవన్ కెరీర్ ను సెట్ చేస్తున్నాడు. ఆయన సూచనల ప్రకారమే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్ మూవీస్ లో నటించాడు పవన్. ఓజీ సినిమా సెట్ చేసింది కూడా పవనే. సురేందర్ రెడ్డి మూవీ తర్వాత పవన్ క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తాడా లేదంటే గురూజీ పవన్ కోసం ఏ డైరెక్టర్ ను సెట్ చేస్తాడో చూడాలి. మరి రాజాసాబ్ థియేటర్ లో ఫ్లాప్ అయినా ఓటీటీ హిట్ అవుతుందా? కొన్ని ఫ్లాప్ మూవీస్ ఓటీటీలో హిట్ అయ్యాయి. రాజాసాబ్ అయినా ఓటీటీలో సక్సెస్ అవుతుందా అనుకుంటే నీళ్లు చల్లుతున్నారు. ఓటీటీ ఆడియన్స్ కి నచ్చకుండా ఏం చేస్తున్నారు చూద్దాం. సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ పై డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటే దర్శకుడు మారుతి నిరాశనే మిగిల్చాడు. 3 గంటలకు పైగా లెంగ్త్ తో బోర్ కొట్టించారు. విసిగించిన సీన్స్ ను తీసేసి ఆ ప్లేస్ లో ప్రభాస్ ఏజ్డ్ గెటప్ సీన్ ను పెట్టాడు. ఒక చెత్తను తీసేసి మరో చెత్త పెట్టినట్టే ఉంది గాని సినిమా సక్సెస్ కు ఉపయోగపడలేదు. రాజాసాబ్ గురువారం అర్ధరాత్రి నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో అందుబాటులోకి రానుంది. ఓటీటీ వర్షన్ లో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారు. ప్రభాస్ ఓల్డ్ సీన్స్ తో పాటు కట్ చేసిన కొన్ని సీన్స్ కూడా కలుపుతున్నారు. కథకు అడ్డం వచ్చినా, బోర్ అనిపించినా, సినిమాకు అవసరం లేదనుకుంటే చాలా సినిమాల్లో సీన్స్ తీసేయడం కామనే. ఇలాంటి సీన్స్ ను ఓటీటీలో కలిపితే అసలుకే మోసం వస్తుంది. లెంగ్త్ పెంచితే ఇంత పెద్ద సినిమా చూడాలా అంటూ ఓటీటీ ఆడియన్స్ ముందే భయపడిపోతారు. బోరింగ్ సీన్స్ విషయంలో థియేట్రికల్ ఆడియన్స్, ఓటీటీ ప్రేక్షకులన్న తేడా లేదు. బోరింగ్ ఎవరికైనా ఒకటే.
ఫ్రీగా వచ్చింది కదా అని చూడరు. అయితే హిట్ మూవీస్లో లేని సీన్స్ని ఓటీటీ వెర్షన్లో యాడ్ చేస్తే మాత్రం ఎలా ఉన్నాయా అన్న ఇంట్రెస్ట్తో చూస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో వస్తే డిలీటెడ్ సీన్స్ ను కూడా యాడ్ చేస్తారు. యానిమల్, పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. డిజాస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ చేయాలంటే బోరింగ్ సీన్స్ ను తీసేయాల్సిందే. హరిహర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఇదే జరిగింది. రిలీజ్ తర్వాత వీరమల్లు విఎఫ్ఎక్స్ వర్క్, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ పై విమర్శలు వెలువెత్తాయి. దీంతో 15 నిమిషాలు ట్రిమ్ చేశారు. ఓటీటీకి వచ్చేసరికి అదనంగా కొన్ని గుర్రపు స్వారీ సీన్స్, క్లైమాక్స్ లో బాబీ డియోల్ డైలాగ్స్ ను కూడా తీసేశారు. యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్స్ లోకి వచ్చింది. లెంగ్త్ ఎక్కువ కావడంతో ఫైనల్ కాపీలోని 20 నిమిషాలను సందీప్ కట్ చేశాడు. తీసేసిన ఈ సీన్స్ ను ఓటీటీలో కలపడంతో యానిమల్ లవర్స్ మళ్లీ చూడడంతో డిజిటల్లో భారీ వ్యూస్ వచ్చాయి. పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేసరికి థియేటర్లో రీలోడెడ్ వర్షన్ కు 3 నిమిషాలు యాడ్ చేసి 3 గంటల 43 నిమిషాలతో స్ట్రీమింగ్ చేశారు. ఈ కలిపిన సీన్స్ కోసం సినిమాను చూసిన వాళ్లే మళ్లీ ఓటీటీలో చూడడంతో పుష్ప 2 అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా సెట్స్ పై ఉండగానే సీక్వెల్ ప్రకటించేస్తున్నారు. తీరా సినిమా హిట్ అయినా సీక్వెల్స్ జాడ కనిపించదు. ఫస్ట్ పార్ట్ హైప్ క్రియేట్ చేయడంతో సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మన హిట్ మూవీ సీక్వెల్ సంగతి ఏంటి? ఎప్పుడు పట్టాలెక్కుతాయి? చూద్దామా? పార్ట్ 2 ఉంటుందని ప్రకటించినా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం సీక్వెల్ తీయటానికి ఎవ్వరూ సహకరించరు. ఇలా చాలా సినిమాల సీక్వెల్స్ అట్టకెక్కాయి. వీరమల్లు, రాజాసాబ్ ఫ్లాప్ కావడంతో వీటి సీక్వెల్స్ గురించి ఎవ్వరూ పట్టించుకోరు, అడగరు కూడా. కానీ హిట్స్ కు సీక్వెల్స్ మాత్రం ఊరిస్తున్నాయి. దేవరకు డివైడ్ టాక్ వచ్చిన 184 కోట్ల కమిటీ 256 కోట్లు తీసుకొచ్చింది. దేవరాను మించి దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్, కొరటాల ఊరించారే గాని ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదు. వార్ 2 ఫ్లాప్ అయ్యేసరికి దేవరా 2 తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి కాగానే దేవరా 2 సెట్స్ పైకి వస్తుందట. పుష్ప 2 రిలీజ్ తర్వాత దేవి థియేటర్లో జరిగిన సంఘటనతో పుష్ప 3 ఇక ఉందన్న టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా ఉంటుందా ఉండదా అన్న డౌట్ కు రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప 3 2028లో వస్తుందని నిర్మాత ప్రకటించారు. అయితే సుకుమార్, రామ్ చరణ్ తో తీయబోయే సినిమా ఇంతవరకు మొదలు కాలేదు. ఇలా 2 ఏళ్ల వరకు సుకుమార్ బిజీ. సలార్ మూవీ రిలీజ్ అయి హిట్ కాగానే సలార్ 2 షూటింగ్ మొదలు కావాల్సిందే. త్వరలో షూటింగ్ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించాడు కూడా. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీకి కమిట్ అయ్యి షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అయినా సలార్ 2 ఉంటుందని గ్యారంటీగా చెప్పలేం. ప్రభాస్ చేతిలో సినిమాల లిస్టు చాంతాడంతుంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తయితే కానీ సలార్ 2 స్టార్ట్ చేయలేడు. మనశంకర వరప్రసాద్తో అనిల్ అదిరిపోయే హిట్ కొట్టాడు. రీసెంట్గా 375 కోట్ల గ్రాస్ పోస్టర్ను కూడా విడుదల చేశారు నిర్మాతలు. ఇక నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్తో మళ్ళీ పండక్కి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనిల్ ఖండించాడు. సీక్వెల్ తీయాలంటే ఫస్ట్ పార్ట్కు మించిన స్క్రిప్ట్తో రావాలని, ఆ టెన్షన్ లేకుండా కొత్త కాన్సెప్ట్తో వస్తానన్నాడు. F2 తర్వాత తీసిన F3 సోసోగానే ఆడింది. ఇక F3 బాక్స్ ఆఫీస్ను మెప్పించినా F2 స్థాయిలో నవ్వించలేకపోయింది. ఆ భయం డైరెక్టర్ను వెంటాడుతోంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం కంటే మించిన స్క్రిప్ట్ సెట్ అయినప్పుడే సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో అనిల్ ఉన్నాడట. హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ చేస్తామన్న ప్రశాంత్ వర్మ ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. మధ్యలో చాలా సినిమాల వైపు చూశాడు. రణ్వీర్ సింగ్, మోక్షజ్ఞతో అనౌన్స్ చేసిన సినిమాలు ప్రభాస్ ను ట్రై చేసినా కుదరలేదు. ఏదీ వర్కౌట్ కాకపోవడంతో జై హనుమాన్ పై దృష్టి పెట్టాడు వర్మ.